నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సూర్యసాగర్ తేరుకునే లోపే కాలిపోయారు బెర్తుల మధ్య దయనీయ స్థితిలో మృతదేహాలు బిడ్డను హత్తుకొని బూడిదైన ఓ తల్లి బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి గాఢ నిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించినా క్షణాల్లో చుట్టుముట్టిన అగ్ని కీలలు ఊపిరి సలపనివ్వని దట్టమైన పొగ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే ఒరిగిపోయి కాలిపోయారు స్లీపర్ బెర్తుల మధ్య మాంసపు ముద్దల్లా మిగిలారు బెర్తుల మధ్య చిక్కుకున్న మృతదేహాలను లాగితే శరీర భాగాలు విడిపోతున్న దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి ఓ మృతదేహం బస్సు కిటికీ నుంచి సగభాగం బయటికి వచ్చిన స్థితిలో కనిపించింది కిందికి దూకే ప్రయత్నంలో సగం శరీరం బయటకు వచ్చిన తర్వాత స్పృహ కోల్పోవడంతో కిటికీలోనే కాలిపోయినట్లు తెలుస్తోంది రమేష్ అనే ప్రయాణికుడు చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు తనకు వరుసకు సోదరి అయిన రాజేశ్వరికి ఫోన్ చేసి బస్సు మంటల్లో చిక్కుకుందని చెప్పారు దీంతో రాజేశ్వరి ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన కర్నూలుకు వచ్చారు అప్పటికే రమేష్ కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో ఆమె ఘటనా స్థలంలో బోరున విలపించారు గుండెకు హత్తుకొని నెల్లూరుకు చెందిన గొల్ల రమేష్తో పాటు ఆయన భార్య అనూష ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో మృతి చెందారు మంటల్లో చిక్కుకున్న సమయంలో భార్య అనూష తన కుమార్తె మన్వితను ఎలాగైనా కాపాడాలని గుండెలకు హత్తుకొని గట్టిగా పట్టుకున్నారు అప్పర్ బెర్త్ నుంచి కిందికి దిగేసరికి మంటలు ఉధృత రూపం దాల్చాయి దీంతో అనూష తన చేతిలోని కుమార్తెతో సహా కాలిపోయి మాంసపు ముద్దలా మారారు తల్లి కుమార్తెను కౌగిలించుకొని అలాగే కాలిపోయిన దృశ్యం చూసి పలువురు కంటతడి పెట్టారు ఓ మృతదేహం బస్సు అడుగు భాగంలో లగేజ్ డెక్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు లగేజ్ తప్ప ప్రయాణికులు ఉండని లగేజ్ డెక్లోకి మృతదేహం ఎలా వచ్చిందన్నది అంతు చిక్కడం లేదు ఇరువైపులా ఉండే బెర్తుల మధ్య ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఉండే ఇరుకైన మార్గంలోనే పలువురి మృతదేహాలు పడి ఉన్నాయి ప్రాణాలను కాపాడుకునేందుకు వారు తీవ్ర ప్రయత్నం చేసిన దట్టమైన పొగ కారణంగా స్పృహ కోల్పోయి అక్కడే కుప్పకూలిపోయినట్లు కనిపిస్తోంది బయటకు వెళ్లే మార్గం ఉండి ఉంటే వారంతా ప్రాణాలతో బయటపడేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు